యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి నజరేయ ప్రార్థన మందిరం తరపున నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయకాలం మన దేవుని యొక్క వాగ్దానం విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 103 అధ్యాయము 2వ వచనము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మరి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువారు ఎన్నో మేలులు చేస్తున్నారు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మరి చేస్తున్నారు. కాబట్టి మనము ఈ ఉదయకాలం మందు దేవుని యొక్క ఉపకారములు, మేలులు మన జీవితంలో ఎన్నో అనుభవిస్తున్నాం, మరి ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవుడు మనము అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలుల చేత ప్రభువారు మనలను తృప్తిపరుస్తూ ఉన్నారు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఉదయకాలం మందు మరి అందరూ కూడా నాతో సహకరించినట్లయితే, ఏకీభవించినట్లయితే ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని సెలవిస్తున్నారు. నిజమే ప్రభా, మీరు చేసిన ఉపకారములను బట్టి వందనాలు. ఎన్నో అద్భుతాలు, కనివి నేరుగని కార్యాలు ప్రభా, మేము అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుల చేత మమ్మల్ని నింపుతున్న దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినమందు, పవిత్రమైన దినమందు, ఈ సభా దినమందు ప్రభా, మేమందరము ఏకీభవించి నీ సన్నిధానమందు చేరి నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆయుత్తపరిచి మీ మహిమ కలిగిన రాజ్యంలోనికి సిద్ధపరిచి మీరు అక్కడకు సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.